ఇక కావేరి కంపెనీకి చెందిన 853 రకం ఆడ మగ మొక్కజొన్న విత్తనాలు రైతుల నిండా ముంచాయి. ఖమ్మం జిల్లాలోని వైరా కొనిజర్ల మండలాల్లో ఈ రకం విత్తనాలను సాగు చేసిన రైతులు వందలాది ఎకరాల్లో పంట నష్టపోయారు. ఆడ మగ విత్తనాలు క్రాసింగ్ కాకపోవడంతో ఎకరానికి 2 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి సైతం రాలేదు. దీంతో ఏపుగా పెరిగి విత్తనాలు లేని బెండు కంకులను చూసి రైతులు లబోదిబోమంటున్నారు. ఇటు 853 రకం విత్తనాలు సాగు చేసిన కొనిజర్ల వైరా మండలాలకు చెందిన రైతులు కోట్లలో నష్టపోయారు. ఏపీకి చెందిన కావేరి కంపెనీకి ఆర్గనైజర్ తమకు ఈ నకిలీ విత్తనాలు అంటగట్టాడని వాపోతున్నారు. దిగుబడి లేక రైతులు గగ్గోలు పడుతున్నారు. ఇక ప్రభుత్వ పెద్దలకు తమకు న్యాయం చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. గిరిజన అమాయక రైతులను ఆసరాగా చేసుకుని అటు నకిలీ విత్తనాల దందా అయితే కొనసాగుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నకిలీ విత్తనాలతో రైతు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఖమ్మం జిల్లాలో ఏదైతే మొక్కజొన్న రైతులను కూడా అటు నకిలీ సీడ్స్ అమ్మించి కూడా చాలా తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. వేల ఎకరాల్లో సాగు చేసినటువంటి రైతులు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అటు ములుగు జిల్లా, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి ఏదైతే మొక్కజొన్న రైతులు తమకు ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పేసి అటు సీడ్స్ ని కూడా నమ్ముకున్నారు. ఈ నేపథ్యంలోనే వీరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకునే రైతులను కూడా అటు నకిలీ సీడ్స్ అంటగట్టి వారు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. నాటు వేసినటువంటి రైతులంతా కూడా తీరా పంట చేతికొచ్చే సమయంలో అటు దిగుబడి రాకపోవడంతో వారంతా కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కావేరి అనే కంపెనీకి సంబంధించినటువంటి మొక్కజొన్న రైతులు ఆడ మగ అని ఉంటది. ఆడ మగకు సంబంధించినటువంటి సాగు చేసినటువంటి వేల ఎకరాలు కూడా ఇప్పటికే ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలో ఉన్నటువంటి కావచ్చు, అదే వైరా మండలంలో ఉన్నటువంటి వేల ఎకరాల్లో సాగు చేసినటువంటి రైతులు అయితే కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారిని అడిగి అసలు ఏం జరిగిందనే విషయాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుంటారు. మీరు అసలు ఎన్ని ఎకరాలు సాగు చేశారు, అసలు ఎప్పుడు ఈ సీడ్ మీరు నాటు వేశారు? నేను 3 ఎకరాలు సాగు చేసిందండి. ఈ సంవత్సరం ఏమి వేయలేదు. ఈ పంట బాగా బలం మీద ఉంది చేను. ఇది అదునుగా చూశారు. 70-80 ఎకరం రైతులు ఉన్నారు మా ఊళ్ళో. ఇది అదును చూసుకొని ఊళ్ళో ఒక తెలిసిన వ్యక్తిని పట్టుకొని వచ్చారు మా ఇళ్ళకి. ఎకరానికి 20,000 ఇస్తామన్నారు. 40 బస్తాలు దిగుబడి వస్తుంది అన్నారు. పండకపోతే మాది బాధ్యత, 30 బస్తాల లెక్క మీకు రేట్ ఇస్తాం, 90,000 అన్నారు. అయ్యా మాకు గ్యారంటీ ఇస్తారంటే బాండ్ ఇస్తామండి, తర్వాత టైం పట్టిద్ది అన్నారు. సర్లే అనుకున్నాం. ఏఈ వాళ్ళు చెబుతున్నారని తెలిసింది కానీ మాకు చదువు లేదు. ఆ బాండ్ అంటే ఇట్లా ఉంటుందని మేము అనుకోలేదు. ఏదో వాళ్ళ ముందర అనిపించుకోవాలేమో అనుకున్నాం. ఇప్పుడు మాకు అర్థమవుతుంది బాండ్ అంటే ఏందని. అంటే ఏదో కాగితం లేవా, అదేముంది, పండితే మీకు ఇస్తాం, పండపోయిన ఇస్తాం, ఇదంతా అవసరం లేదన్నారు. ఇస్తానని చెప్పి మా దగ్గర 20,000 తీసుకొని ఏం చేశారంటే కొద్దిగా సంతకాలు పెట్టండి మీకు బాండ్ వస్తుంది అన్నారు. అనేలాగా మేము 20,000 తీసుకొని సంతకాలు పెట్టినాం. ఆ డబ్బులకు మాత్రం సంతకాలు పెట్టించుకున్నారు కానీ మాకు బాండీలు ఎప్పుడు అడిగినా ఇదిగో అదిగో అన్నారు. రైతులు అందరం పక్కన ఉన్నాం. అందరం ఒకే ఎత్తున వేద్దాం అనుకున్నాం. 70 ఎకరాల దాకా వేసినాం కావేరి. అయితే ఎవరికి కూడా 10 క్వింటాల నుంచి 4 క్వింటాల మట్టికైంది. నాది వచ్చేసి ఏపు పెరిగింది. పూర్తిగా ఒకసారి పోతే రెండోసారి ఇచ్చారు విత్తనాలు. అవి ఏమి ఇచ్చింది కూడా నాకు అర్థం కావట్లా. దాంట్లో ఆ ప్యాకెట్లు ఇచ్చిపోయారు. ఆ ఇస్తే మేము పెట్టినాం. దీనికి ఒక్కోటి 2 పిలకలు, 4 పిలకలు వచ్చి అసలు ఇత్తులు పట్టలేదు. ఏపు పెరిగింది. మొత్తం 3 ఎకరాల మీద 1,95,000 పెట్టుబడి అయిందండి. ప్రధానంగా మీరు ఇప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళని సంప్రదిస్తే ఏమంటున్నారు, ఏం చెప్తున్నారు? అది కూడా సంప్రదించిన అండి, పలకట్లేదు. వాళ్ళు ఫోన్లు చేస్తే ఎత్తట్లేదు. ఫోన్లు చేస్తే ఎత్తకపోతే ఒక ఆయన అనగా మెసేజ్ పెట్టరా నీకు ఆధారం ఉంటుంది అన్నాడు. మాకు మా చదువుకున్న అబ్బాయిని అడిగితే మెసేజ్లు పెడితే మెసేజ్లు చూస్తున్నారు కానీ మాకు ఎట్లా ఉంది ఏంటి ఇత్తులు పట్టలేదని మెసేజ్లు పెట్టినా వచ్చి చూడండి, మాకు న్యాయం చేయండి, అది ఏదైనా సలహాలు ఉంటే చెప్పండి అని ఊరికే మెసేజ్లు పెడతంటే చూస్తున్నారు కానీ మాకేం చెప్పలే. అంటే నష్టం వస్తే కూడా మేము ఇస్తామని చెప్పారంటున్నారు. అట్లా జరుగుతుందా మిగతా రైతుల విషయంలో? వాళ్ళకేం చేశారంటే పంట అయితే తీసపోయారు కానీ నష్టం అయితే కట్టేయాలి. ఎంత మట్టికి ఎవడు వాడికి విభజించి పరిపాలించన్నట్టుగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇద్దరిని గెలిచి మీరు వాళ్ళకి చెప్పొద్దు, వాళ్ళకి మీకు గట్టెత్తాం మాయ చేసి మొత్తం ఎరగదేసపోయారు. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు? ప్రధానంగా ఇప్పటికే అంటే దిగుబడి ఎంత వచ్చింది? ఎకరానికి 14 ఎకరాలు వేస్తే వచ్చిన తర్వాత పంట వేసే ముందు విత్తనం మంచిదండి కావేరి సీడ్ అన్నారు. సర్లే అని వేసుకున్నాం. నిరుడు మేము నాటు మొక్కజొన్న వేసుకుంటే 500 క్వింటాలు అమ్మినామండి. రాయనాథం వెంకటేశ్వర కూడా అమ్మినాం. ఎమ్మంటే క్యాష్ ఇచ్చిండు. సర్లే ఇది 40 క్వింటాలు వద్దామంటే సర్లే అండి అని అనుకున్నాం. క్వింటా 3,000 లెక్క తీసుకుంటాం అన్నారు. సర్లే అన్నీ ఎక్కువ వస్తుంది కదా అని ఆశపడి చేసినాం. 14 ఎకరాలు వేసినాం.
14 ఎకరాలు ఎత్తే 68 క్వింటాలు 45 కేజీలు అయిందండి. మొత్తం నకిలీ విత్తనాలండి. ఇది క్రాస్ కావడానికి బంగారం ఉంది, పైరు మంచిగా పెరిగింది, కానీ మొత్తం నకిలీ విత్తనాలు ఇది. మళ్ళీ తర్వాత వాళ్ళు అన్నారు ఇప్పుడు వేసే సీజన్ కాదు ఇది అంటే, మేము ఇప్పుడు వేసే సీజన్ కాకపోతే ఇప్పుడు ఎందుకు మాకు ఎందుకు ఇచ్చారు మేము అని ప్రశ్న ఎత్తే దానికి జవాబు చెప్పట్లేదండి. ఇప్పటికి అధికారులను మీరు ఏమైనా సంప్రదించారా? ఎటువంటి మేము నష్టపోయాము అంటే అని చెప్పారా? ఎంఆర్ఓ గారు కూడా వచ్చి చూసిన కానీ ఇప్పుడు మేము చేసేది ఏం లేదు అంటున్నాడు ఆయన గారు, ఎంఆర్ఓ గారు. నకిలీ విత్తనాలతో కూడా రైతులు అయితే తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కొణిజర్ల మండలం కావచ్చు, వైరా మండలంలో ఉన్నటువంటి పలు గ్రామాల్లో కూడా వేల ఎకరాలు కూడా ఏదైతే కావేరి 853కు సంబంధించినటువంటి రకాన్ని సాగు చేసిన రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికే అది ఏపుగా పెరిగినప్పటికీ చివరికి ఏదైతే పంట వచ్చే దశలో మాత్రం పూర్తిగా అటు కంకులు ఏర్పడి అంటే కంకి మొత్తం కూడా బెండు మొత్తం కూడా రాకపోవడంతో కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా దిగుబడి కూడా ప్రధానంగా 40 కింటాకు 40 నుంచి 30 క్వింటాలు రావాల్సినటువంటి దిగుబడి కూడా 2-3 క్వింటాలకు పడిపోవడంతో వారంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అటు వ్యవసాయ అధికారులు కావచ్చు, ఇటు ఇప్పటికే అంటే సంబంధిత అధికారులను సంప్రదించినప్పటికీ కూడా సరైన స్పందన లేదని చెప్పేసి అయితే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ఆ వ్యవసాయ అధికారులను కూడా సంప్రదించి తమకు న్యాయం చేసే వరకు కూడా తాము పోరాటం చేస్తామని చెప్పేసి, న్యాయం చేయాలని చెప్పేసి అయితే రైతాంగం కోరుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ తో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.